ఇప్పుడు అడవిలో మేము చూపించాము, ఊళ్ళో ఉంటుందా అనుకుంటే ఎక్కడికన్నా నర్సరీలోకి పోయి వాళ్ళు తీసుకొచ్చుకొని ఈ చెట్టు వేసుకోగలిగి ఉంటే వారికి అందుబాటులో ఉంటుంది ఈ చెట్టు. ఈ కక్కుడు మందుకే ఆ మందు పడిపోదు. దానికి కొన్నికి సంబంధించినవి ఇవ్వాలి, దానికి సంబంధించిన విధానాలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరుగుమందు పెట్టడం అనేది నిజమేనా స్వామి, ఉంటుందంటారా? నేను ఇంకొక విషయానికి వచ్చిన తర్వాత మరుగు మందు ఒక విశేషాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. ఈ చెట్లు ఏ ప్రాంతంలో ఉంటాయో ఎత్తుక్కుంటూ పోయి ఒకే ఒక ఆకు తింటది. ఒకే ఒక ఆకు తినటంతో అది భయంకరంగా కక్కుంటారా. ఇంత 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 నిటారమైన అడవులలో ఇలా ఉంటాయి అన్నమాట కాయలు. చూసారా? మా పరిస్థితి బాగోలేదు, మేము హాస్పిటల్కే పరిమితి అన్న వాళ్ళు మా దగ్గరకు వస్తే ఈ ఒక్క ఆకు ఒక ప్రభావం వల్ల ఒక గంటలో క్లియర్ అయిపోద్ది వాళ్ళకి ఆరోగ్యం మొత్తం. అడిగి వెళ్దాం అంటారా? పొద్దు ఏమైంది, లేటుగా వచ్చారు, నిమ్మలంగా పోదంటారా? ఏం లేదు, మీకోసం ఎక్కువ కూర్చున్నాను కర్ర ఒకటి తీసుకొని. అంతేనా? అంతేనా? అది ఓ అడవిలోకి బయలుదేరుతున్నాం. చాలా మంది ఆ మూలికల గురించి కొద్దిగా అవగాహన తక్కువగా ఉండటం, లేదా వాళ్ళకి తెలియకపోవటం జరుగుతుంది. కొన్ని మూలికలు విశేషాల గురించి చెప్తున్నారు కానీ వాళ్ళు దాని నిదర్శనం అనేది సరిగా చెప్పడం వాళ్ళకి అంత తెలియట్లేదు. కొన్ని మూలికలను కూడా మనం వాటిని నిర్ధారణ చేసుకున్నాక చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఆయుర్వేదం ప్రజలకి ఒక అండదండగా ఉండి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. ఇలాంటి టైంలో మనం ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల్ని కొద్దిగా పరిపూర్ణంగా చెబితే బాగుంటుందని మా ఒక ఆలోచన. ఓం నమః శివాయ. మనం సుమారుగా దగ్గరలో వచ్చేసి ఒక 5-6 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అడవిలోకి వెళ్ళాలి బాగా. అంటే ఈ మూలికలు దగ్గర ఉన్నాయి, వీళ్ళు తీసేస్తూ ఉంటారు, చాలా వరకు తీసేసి పక్క పెడతా ఉంటారు. అట్లా ఇదే మా వాహనము. మేము అడిగన్నా పోయేటప్పుడు మా వాహనం ఇలా తీసుకుని మా వాహనము అదే ఎప్పుడన్నా అడిగన్నా పోయేటప్పుడు మేము తీసుకెళ్తాం. ఇక్కడే ఉంది నాయన, ఇగో చూస్తున్నాను. మూలిక ఎలా ఉంది ఏందనేది మీకు తెలియపరచడం కోసం మేము ఇక్కడ ఆగాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇగో ఇది చెట్టు. ఇది చూశారు కదా, ఇగో చూసారు ఎట్లా ఉన్నాయి. ఇగో కొంచెం కిందకి రండి, ఇదిగో ఈ ప్రాంతంలో చూసారా? చూసారా? ఈ చెట్టు ఒక్క విశేషం గురించి చెప్దామని చెప్పేసి. మేక మేయినాకు అంటారు. మేక మేయినాకు అంటారు. మేక మేయదు. ఈ చెట్టుకి భయంకరమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అన్నమాట. ఇది మామూలుగా సామాన్యమైన చెట్టు కాదు. ఇదిగోండి చూడండి, ఇట్లా పాలు కూడా వస్తాయి. ఇట్లా చూసారా? పాలు కూడా వస్తాయి. ఇదిగో చూడండి, మేక మెయ్యనాకు అంటే మేక ఎలా కొమ్ములు ఉంటాయి చూసారా? ఎలా ఉన్నాయో చూసారా? అలా ఉంటది. మేక కొమ్ములు కలిగి ఉన్న మేక మెయ్యనాకు అంటారు. ఈ ఆకు గొప్పతనం, చాలా గొప్పతనం ఉంది. ఈ ఆకుని చాలా వరకు ఊళ్ళల్లో కూడా చూస్తున్నారు కానీ ఇది నిదర్శనం కరెక్ట్ కాదు. ఇది అన్నమాట, ఇది చెట్టు, ఇది మేక మెయ్యనాకు అంటారు దీన్ని. మేకలు తినవు ఈ ఆకుని, అందుకే ఆ పేరు మేక మెయ్యనాకు అంటారు. దీని గొప్పతనం ఏంటంటే కఫము పట్టి, ఉబ్బసం, దగ్గు, ఆయాసం పట్టి భయంకరంగా మంచంలో ఉండి మేము మా పరిస్థితి బాగోలేదు, మేము హాస్పిటల్కే పరిమితి అన్న వాళ్ళు
మా దగ్గరకు వస్తే ఈ ఒక్క ఆకు ఒక ప్రభావం వల్ల ఒక గంటలో క్లియర్ అయిపోద్ది వాళ్ళకి ఆరోగ్యం మొత్తం. ఉబ్బసం కూడా. ఉబ్బసం కానీ దమ్ము కానీ ఇదిగోండి చూడండి ఇదిగో తీగ బాగా పాకింది. తీగ వాకింది. పైవచ్చి ఈ ప్రాంతం కూడా ఎక్కువగా జనసంచారం ఉండదు, జనసంచారం ఉండదు. దానివల్ల బాగుంటుంది తీగ. తీగ బాగుంది, ఆకు కాయలు కూడా బాగున్నాయి. అవును. ఈ ఆయుర్వేదంలో దేనికి ఉపయోగిస్తారు స్వామి? మేకమీనాకు విశేషాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అయితే జనాలకి కొంతమందికి అందుబాటులో ఉండే విషయాలు మనం కొన్ని ఈ సందర్భంగా చెప్తున్నాము. చాలా వరకు మేకమీనాకుని చూడకుండా కూడా కొంతమంది మేకమీనాకు ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. అది చాలా ఇబ్బంది పడతారు. మేకమీనాకు ఎలాగా పనిచేస్తుంది అంటే, నా పరిస్థితి బాగోలేదు, ఇక నన్ను ఎవరు కాపాడలేరు, నేను ఆయాసం ఉబ్బసం వచ్చి ఇక నేను నా పరిస్థితి ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా నేను నయం కాదు, నాకు ఇంకా నేను నా మంచానికి ఇంతే పరిమితి అని, నా జీవితం ఇంతే అనే వారికి ఒకే ఒక ఆకు, ఒకటే ఒక ఆకు గన ఇస్తే కడుపులో ఉన్న కసరు అంటారు, పసరు అంటారు కదా, అది మొత్తం కూడా ఒక్క దెబ్బన బయటపడిద్ది అనమాట. దీంతో అనుపానంగా ఇంకా వేరేదేనా ఇస్తారా? ఏం లేదు, ఒకే ఒక ఆకు. ఈ మేకమీనాకు తీసుకోవటం వల్ల వారికి లోపల ఉన్న కఫం మొత్తం కూడా, కఫము రసము అంటారు వాటిని, పైత్యానికి సంబంధించింది కానీ, దగ్గు కానీ, ఆయాసం కానీ, ఇతర ఏనికి సంబంధించిన అయినా కానీ ఈ ఒకే ఒక ఆకుతో క్లియర్ అవుతుంది, నయం అవుతుంది. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి వీటిలలో. అయితే ఉన్న వాటిలలో ఇది పెద్ద చెప్పుకోదగిన విషయం ఏంటంటే, డాక్టర్లకు మాకు వల్ల కాలేదు, ఇతనికి నిమ్ము ఉంది, ఆయాసం ఉంది, ఉబ్బసం ఉంది, దగ్గు ఉంది అని కొన్ని సంవత్సరాలుగా తిప్పుతున్న డాక్టర్లు కూడా ఆశ్చర్యానికి గురైపోతారు అన్నమాట. ఏం చేస్తే ఇతనికి తగ్గిందా అనేది వాళ్ళకు కూడా అర్థం కాని స్థితిలో ఉంటుంది. ఈ మేకమీనాకు ఒక గొప్ప విశేషాలు ఏమిటాయంటే, ఈ చెట్టుని ఎక్కడున్నా కానీ మేకలు మెయ్యవు, అవి కూడా మేస్తాయి. మేకలు ఎలా మేస్తాయి అంటే, తిన్నాక కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆకులు తినటం వల్ల లోపల అరగపోవడం ఒకటి, ఇంకొక విషయం ఏంటంటే కడుపు ఉబ్బరంగా అయిపోతుంది వాటికి. అప్పుడు నాకు దైవ సమానమైన నా ఒక జాతి గల ఆకు ఒకటి ఉంది, దాన్ని తినాలి అని ఈ చెట్లు ఏ ప్రాంతంలో ఉంటాయో ఎత్తుక్కుంటూ పోయి ఒకే ఒక ఆకు తింటది. ఒకే ఒక ఆకు తినటంతో అది భయంకరంగా కక్కుంటది అనమాట. కక్కుని ఒక విధంగా మనం అంటాం పేగులు బయటపడ్డాయి అంటారు. చాలా వరకు విన్నాం మనం, చాలా మంది చెప్తారు అమ్మ ఈ ఆహారం పేగులు బయటపడ్డాయి అంటారు, చూసారా? అలాగా దాని యొక్క లోపల ఉన్న కఫం మొత్తం ఇదైపోయి ముక్కులమ్మటి నీరు కావరటము, దగ్గటము అంటము, అది నుంచున్న దగ్గర అలా తిరుగుతూ ఉంటది, రౌండ్ గా దగ్గుకుంటూ తిరుగుతూ ఉంటది. దానికి ఏమైందో అర్థం కాదు. కానీ తానుకు ఉన్న తెలివితేటలతోటి ఈ ఒక్క ఆకు తిని ఆరోగ్యంగా ఉండి వాటి పిల్లలకు కూడా ఈ ఒక్క ఆకును పరిచయం చేస్తుంది. నోరు లేని ఒక జీవి ఎంత తెలివిగా జీవిస్తుంది అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఆయుర్వేదంలో చాలా మహానుభావులు, చాలా మంది గొప్ప వ్యక్తులు కొన్ని విషయాలు పరిపూర్ణంగా చెప్తూ మన ఆయుర్వేదాన్ని బతికిస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది అవగాహన కోసమైనా సరే మీరు దీన్ని తీసుకొని చూడండి. చూసిన తర్వాత దీనికి ఎంతవరకు ఫలితం ఉంటుందని మీరే చెప్తారు. చాలామంది ఒక అతను ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చాడు. వర్షాకాలం వచ్చి చలికాలం వస్తే అతను దగ్గుతూ కఫము, గుండె మొత్తం భారము, ఏమైందో తెలియని పరిస్థితి ఉంటుంది అనమాట. మేము వచ్చాం, ఏం జరుగుతుంది, మీరు ఏంటమ్మా ఇలాగంటే, మాకు ఇలా జరుగుతున్నాయంటే ఒకరోజు తీసుకొచ్చి ఇది తినిపించాం. అతను డాక్టర్ నువ్వు మహా అయితే 10 రోజులు 20 రోజులు బతుకుతావు అన్న వ్యక్తి ఈరోజు బ్రహ్మాండంగా స్వయంగా అతనే ఆటో చేసుకుంటూ
10 మందికి చెప్పుకుంటూ ఇలా ఆయుర్వేద వాడని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒకే ఒక ఆకు వల్ల నిమ్ము, దగ్గు, కఫము. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చాలా మంది కొరి దగ్గుతుంటారు అంటుంటారు. అంటే లోపల కఫం పేరుకొని పోయి ఉంటుంది అనమాట. ఆ లోపల కఫం పేరుకున్న దానికి కూడా ఈ ఒక్క ఆకు కింద ఒకే ఒక ఆకు ఉదయాన్నే లేవాలా, చక్కగా మొహం కడుక్కోవాలా, ఒక ఆకు తినేసేయాలి. తినేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల్లో లోపల రాత్రి ఉన్న పదార్థం కానీ, ఒక వారం రోజులు ఉన్న పదార్థం కానీ, ఎలాంటి చెడు పదార్థం అయినా సరే బయటకు వచ్చేస్తుంది. స్వామి మరి మీరు చెప్తున్నారు, కరెక్ట్ బాగానే ఉంది. మరి అన్ని ప్రాంతాల్లో ఈ ఆకు దొరుకుతుందంటారా? అంటే మేము చెప్పే విషయం మీరు బాగా గమనించట్లా. ఇప్పుడు అడవిలో మేము చూపించాము, ఊళ్ళో ఉంటుంది అనుకుంటే ఎక్కడికన్నా నర్సరీలోకి పోయి వాళ్ళు తీసుకొచ్చుకొని ఈ చెట్టు వేసుకోగలిగి ఉంటే వారికి అందుబాటులో ఉంటుంది ఈ చెట్టు. నర్సరీకి వెళ్ళాలి వాళ్ళు కూడా. వెళ్ళి ఒకవేళ ఏదైనా అవకాశం ఉండి వాళ్ళు కింద తీసుకొచ్చుకోకుంటే దానికి తగిన ఫలితం పొందవచ్చు. ఒకవేళ మరి లేని పక్షంలో మరి మీరు దీనికి సంబంధించిన మూలికలు కానీ ఏమన్నా? మేము ఈ యొక్క ఆకుతోటి కొంత మేము పొడి తయారు చేసి పెడతాం. ఇంకొక విచిత్రమైన విశేషాలు ఏమిటాయంటే చాలా మంది కూడా మా ఆయనకు మందు పెట్టారు, మా కుటుంబంలో చాలా మంది మందు పెట్టితే ఇలాగుంది, అది ఎక్కడికి పోయినా మేము బయటకు రావట్లేదు, కక్కుడికి మందు ఇస్తున్నారని తెలిసింది. మేము ఆ ప్రాంతం పోతున్నాము. ఆ కక్కుడు మందు ఇవ్వగానే మా భర్తకే ఇట్లాగా మందు పడిపోయిందనో, లేదా నా కొడుకు పడిపోయిందనో, లేదా కొంతమంది మా తమ్ముళ్ళకు పడిందనో, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఆ ఒక్క కక్కుడు మందు రహస్యమే ఈ మేకమేయి నాకు. ఏదైతే ఉన్నదో ఈ కక్కుడుకు సంబంధించిన మందు ఏదైతే ఉన్నదో ఆ ఆకుని ఎలాగా వస్తుందయ్యా అని మనం ఆలోచిస్తే ఈ మేకమేయిని యొక్క ఆకుని పౌడర్ చేసి వాళ్ళు పౌడర్ రూపంలో, గుళికల రూపంలో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అంతకుముందు వారికి గుండె బరువుగా ఉండటము, ఆయాసంగా ఉండటము, ఆకలి కాకపోవటము, తిన్నది ఇంపతం కాకపోవటము, ఈ రోజున కాకపోవటము, దానివల్ల ఆయాసం వచ్చి ఏదన్నా మాట్లాడితే అంటాం, ఇలాంటి సమస్యలు ఉండిపోయి మా ఆయనకు మందు పెట్టారండి, వామ్మో ఇంకేముంది, మేము 10 మంది డాక్టర్ దగ్గర పోయాము, ఇంతలా ఉందంట మందు అని వాళ్ళ యొక్క అపోహలో ఉండిపోతారు. అయితే వాస్తవంగా మందు పెట్టి ఉన్నట్లయితే ఈ కక్కుడు మందుకే ఆ మందు పడిపోదు. దానికి కొన్నికి సంబంధించినవి ఇవ్వాలి, దానికి సంబంధించిన విధానాలు, జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే కక్కుడు మందు ఇచ్చేసాం కదా, ఇంకా పడిపోయింది, మందు పడిపోయింది అంటారు. ఈ కక్కుడు మందు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న చెత్త చెదారం, అనేకమైన లోపల ఉన్న పేగుకు సంబంధించిన రోగాలు, నుసి పురుగులు, ఇలాంటివన్నీ పడిపోయి ఆరోగ్యంగా ఉండి అమ్మాయ నా ప్రాణానికి ఆనందంగా ఉందండి, అంతకుముందు వాడు మందు పెట్టాడు, నేను అందుకని యాక్టివ్గా లేదు, నేను ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను అన్నం తింటున్నాను అన్నీ చెప్పండి. జనాలు కూడా చాలామంది, కొంతమంది తెలియని విషయానికి కూడా అపోహలో ఉండి మానసికంగా బాధపడుతూ ఉంటారు. దయచేసి అందరూ కూడా ఏం చేయాలంటే అలాంటి సన్నివేశం జరిగినప్పుడు నిజమైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ యొక్క కుటుంబాలను మీరు పోషించే దాతలు మీరే, కష్టపడి మీ కుటుంబాన్ని భారంగా మోసుకోవాలి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మరుగుమందు పెట్టడం అనేది నిజమేనా స్వామి, ఉంటుందంటారా? నేను ఇంకొక విషయానికి వచ్చిన తర్వాత మరుగుమందు ఒక విశేషాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. అయితే ఇప్పుడు మన శ్రీశైలం ఓం శ్రీ బాలా సిద్ధిపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను చాలామందికి కొన్ని విషయాలు చెప్తున్నాను. నిజమైన విషయాలు చెప్తున్నాను, అనుభవమైన విషయాలు కూడా చెప్తున్నాను. మీరు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని దీని యొక్క విశేషాన్ని పూర్తిగా అవగాహన చేసుకోండి. నేను ఉన్న విషయాన్ని మీకు పరిపూర్ణంగా చెప్పడానికే
నా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను. హరి ఓం నమ శివాయ. శ్రీశైల భ్రవరాంబ మల్లికార్జున స్వామి నమః.